తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో త్వరలోనే భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అంటూ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే విస్తృతమైనటువంటి ప్రచారం అయితే చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. జిల్లాలోని అనపర్తి, రాజానగరం, నిడదవోలు, పి గన్నవరం, కొవ్వూరు, పిఠాపురం ఇలాంటి 6 కీలక నియోజకవర్గాలకి కొత్త ఇన్ఛార్జిని నియమించేటువంటి దిశగా పార్టీ అధిష్టానం తీవ్రంగా ఇప్పటికే కసరత్తు చేస్తోందని ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. క్షేత్రస్థాయిలో స్థానిక పరిస్థితులు, పార్టీ యొక్క కేడర్ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు, ప్రస్తుత నాయకుల యొక్క పనితీరు ఇవన్నీ నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఈ మార్పుల మీద తుది నిర్ణయం తీసుకోబోతున్నారు అని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుత నాయకత్వం మీద స్థానిక కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తి, నాయకుల మధ్య సమన్వయ లోపం వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారు అంటున్నారు. మరి దీని మీద తుది నిర్ణయం ఎలా ఉంటే బాగుంటుందనేది మీ అభిప్రాయం చెప్పండి. నెంబర్ 1, కొత్త ఇన్ఛార్జీలు వస్తే టీడీపీకి లాభం, ఫస్ట్ ఆప్షన్. రెండోది, ప్రస్తుతం నాయకులనే కొనసాగించాలా. థర్డ్ది, యువ నేతలకి ఛాన్స్ ఇవ్వాలంటారా? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? క్లియర్ కట్గా కామెంట్ చేయండి. దాంతోపాటు నేను వెబ్సైట్ లింక్ పెట్టాను. మన వెబ్సైట్ది చాలా పెద్ద సర్వే, ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద సర్వే జరుగుతుంది ఈ టాపిక్ మీద. దాని లింక్ పెట్టాను. ఆ లింక్లోకి వెళ్ళి మీరు కామెంట్ చేస్తే ఇక్కడ చేయండి, అక్కడ కూడా వెళ్ళి ఓట్ చేయండి. దానివల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అతిపెద్ద సర్వేలో మీరు పాల్గొంటారు. 2 రోజుల్లో ఆ సర్వే రిజల్ట్స్ కూడా మేము మీకు తెలియజేస్తాము. ఎంతమంది, ఎన్ని వేల మంది కొంత ఇన్ఛార్జీలు కావాలన్నారు, ఇంకెన్ని వేల మంది ప్రస్తుత నాయకులనే కొనసాగించాలన్నారు, ఇంకొన్ని వేల మంది యువ నాయకుల గురించి మాట్లాడారు. ఇలా ప్రతి థింగ్ కూడా మీకు క్లియర్ కట్గా మీ ముందుకు తీసుకొచ్చి నేను పెడతాను. సర్వే రిజల్ట్స్ కూడా నేను ఇంకో వీడియోలో అనౌన్స్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి. వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి వెబ్సైట్లో కూడా మీరు ఓట్ చేయండి.